శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం అండి. చిన్నలందరికీ ఆశీర్వచనం. ప్రతి ఒక్కరికి కార్తీక శుద్ధ విధియ భగినీ హస్త భోజన శుభాకాంక్షలండి. ఆచరిస్తున్న వారికి, ఆచరించని వారికి కూడా శుభాకాంక్షలు. ఈ వీడియో నేను ఎందుకు చేశాను అంటే అండి, కొద్దిమంది ఈ భగినీ హస్త భోజనాన్ని ఆచరిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ చూసి చాలామందికి భగినీ హస్త భోజనం అంటే ఏంటో తెలుస్తుందండి. అంతకు పూర్వం అయితే తెలిసేది కాదు. కానీ కొద్దిమంది ఆచరిస్తున్నారు, కొద్దిమంది అయితే మాకు ఆచారం లేదు అని భయపడుతున్నారండి. వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. అయితే నాకు పెళ్ళి అయ్యి ఇప్పుడు 12వ సంవత్సరం అండి. 2013లో పెళ్ళి అయ్యింది. అంతకుముందు ఒక 3 సంవత్సరాల బట్టి నుంచి మేము ఈ వ్రతాన్ని ఆచరించామండి. నేను పంచాంగంలో చూశాను భగినీ హస్త భోజనం అండి. పంచాంగం కాదు, కార్తీక పురాణం పుస్తకంలో చూశానండి. కార్తీక శుద్ధ పాడ్యమి ఈ రకంగా ఉండాలి, విధియ ఈ రకంగా ఉండాలి, ఈరోజు భగినీ హస్త భోజనం, తర్వాత ఏ రోజు ఏం తినాలి, ఏం దానం చేయాలి అనేది కార్తీక పురాణం పుస్తకంలో ఉంటుందండి. అప్పుడు నేను చదివి తెలుసుకున్నాను దాని గురించి. అప్పటి నుంచి భగినీ హస్త భోజనం అనేది మేము ఆచరిస్తున్నాము. ఈ వ్రతం అయితే మా అమ్మగారు కానీ, మా నాన్నమ్మ గారు కానీ, మా అమ్మమ్మ గారు కానీ ఎవరు ఆచరించింది అయితే కాదు. అలాగని మా ఊరిలో కూడా ఎవరు ఆచరించలేదండి. ఎక్కడైనా ఆచరించవచ్చు, కానీ మాకు తెలియదు. నేనైతే కార్తీక పురాణం పుస్తకంలో చూసి ఆచరించడం మొదలుపెట్టామండి. నాకైతే 13 సంవత్సరాలు అయింది కదా. అంతకుముందు 15 సంవత్సరాల క్రితం నుంచి మా అక్కలు అప్పటికే పెళ్ళై ఉన్నారండి. నాకైతే అప్పటికి అవ్వలేదు. అప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తమ్ముడు భగినీ హస్త భోజనం చేసేవాడు. అప్పుడు నేను కార్తీక పురాణంలో చదివింది ఏమిటంటే, సోదరులు సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేతి భోజనం తినాలి, సోదరికి సోదరుడు కానుకలు ఇవ్వాలి పుట్టింటి దగ్గర నుంచి పట్టుకుని వెళ్ళి. కానీ సోదరి ఎటువంటి కానుకలు సోదరుడుకు ఇవ్వవలసిన పని లేదు. ఇది బాగా గ్రహించుకోవాలండి. ఆ విషయాన్ని తెలుసుకుని మేము 15 సంవత్సరాల బట్టి నుంచి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. ఎందుకంటే కులమత భేదాలు లేవు. మన హిందూ ధర్మం ప్రకారం మనకు తెలిసిన మంచి విషయాన్ని, అది మన పూర్వులు, మన పెద్దవాళ్ళు ఎవరైనా ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఆచరించాలండి. ఇందులో కథ ఉంది. ఏమిటి అంటే, కార్తీక పురాణం చదువుతున్నటువంటి నేను భగినీ హస్త భోజన స్టోరీని చదివి చాలా ఆకర్షింపబడ్డానండి. ఆ భగినీ హస్త భోజనాన్ని మా అమ్మ కానీ, నాన్నమ్మ కానీ, అమ్మమ్మ కానీ, మా పూర్వులు ఎవరూ ఆచరించలేదు. అయితే వాళ్ళకి తెలియదు. కానీ పుస్తకంలో చదివిన విధానాన్ని నేను చూసి ఆకర్షింపబడ్డాను. అయితే ఈ భగినీ హస్త భోజనంలో యమధర్మరాజు సోదరి యమధర్మరాజుని భోజనం పెట్టి యమధర్మరాజు దగ్గర బాధపడుతుందండి. అన్నా సోదరా, నీకు ఈ భూమండలం మీద ప్రతి ఒక్కరూ నిన్ను తిట్టుకుంటున్నారు, నేను ఆ తిట్లు వినలేకపోతున్నాను అని బాధపడుతుంది సోదరుడి దగ్గర. అప్పుడు యమధర్మరాజు, అమ్మ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ మేరకు నా విధి నిర్వహణ చేస్తున్నాను తల్లి, ఇది ఈశ్వరి ఇచ్చ, అది మనం ఏం చేయలేము అని చెబుతాడండి యమధర్మరాజు. అప్పుడు సోదరి చేతి భోజనం తిన్న యమధర్మరాజు, నీకు ఏదైనా ఒక కోరుకో తల్లి అని చెబుతాడు. అప్పుడు ఆ సోదరి కోరుకుంటుందన్నమాట, సోదరా, ఈరోజు కార్తీక శుద్ధ విధియ, ఈ విధియ నాడు ఎవరైతే తన సోదరి ఇంటికి వెళ్ళి సోదరులు భోజనం చేస్తారో వాళ్ళకి అపమృత్యు దోషాలు తొలగిపోవాలని కోరుకుంటుందండి. అప్పుడు యమధర్మరాజు తదాస్తు అంటాడు. ఆ కారణం చేతే ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ విధియ నాడు భగినీ హస్త భోజనం అనేది ఆచారంగా జరుగుతుంది. ఇది మేము ఎప్పుడూ ఆచరించలేదు, అయినా నేను భయపడలేదు. ఎందుకంటే ఇందులో మంచి ఉంది. మంచి అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అప్పుడే మనం ఉత్తమ గతులను పొందుతామండి. అయితే నేను ఉండేది కాకినాడ, మా అమ్మగారిది కడకుదురు.
అయితే మా ఊరికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక 35 నిమిషాల కాల వ్యవధిలో మేము వెళ్ళిపోతామండి. అయితే తమ్ముడు విఆర్కే గారు డైట్ చేస్తున్నాడండి ఆరోగ్యపరంగా. వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ కావడానికి విఆర్కే గారు డైట్ చేస్తున్నాడు. పెద్దక్క చిన్నక్క మా ఇంటికి 3 ఇంట్లకి వాడివు. అయితే నీరసంగా ఉంటుంది కాబట్టి కొంచెం 3 ఇంట్లకి వెళ్ళలేను, మమ్మల్ని అక్కడికి వచ్చేయమన్నాడు. అయితే చిన్నక్కకు వీలు కుదరని కారణంగా చిన్నక్క రాలేదండి. పెద్దక్క ఉండేది మా ఊరే, అమ్మగారి ఊరిలోనే ఉంటున్నారు. తమ్ముడు 2 మీల్స్ డైట్ చేస్తున్నాడండి. ఉదయం 10-11:30 లోపు ఒకసారి మీల్ చేసేస్తాడు. తర్వాత 4-5 లోపు ఒకసారి తింటాడండి. 2 సార్లే తింటాడు. తినే ఆహారం వచ్చేసి కాయగూరలతో ఉడికించిన, ఆకుకూరలతో ఉడికించిన ఆహారమే అండి. కార్బోహైడ్రేట్స్ అయితే అస్సలు తినడు. ఈ డైట్లో తినకూడదు. కొబ్బరి నూనెతోనే మనం డైట్ చేయాలి. అయితే ఉదయం అక్క పెట్టేశారండి తనకి భోజనం. ఆనపకాయతో కర్రీ తయారు చేసి పెట్టారు. అమ్మకి ఫోన్ చేసి చెప్పానండి, మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తాను, వెజిటేరియన్ బిర్యానీ చేయమని చెప్పాను. ఎందుకంటే మేము కార్తీక మాసంలో నీసు తినం కాబట్టి. అయితే బిర్యానీ తయారు చేయమన్నాను. ఇంటికాడ గడపలకు రంగు వేయిస్తున్నామండి. ఆ అబ్బాయి ఈరోజే వచ్చాడు, వేస్తాను, అరగంటలో ఆరిపోతాయని చెప్పాడు. అందుకే వేయించాను. వేసిన తర్వాత భోజనానికి వెళ్ళిపోదామని అనుకున్నామన్నమాట అని వెళ్ళాము. అలాగే దారి మధ్యలో అరిటాకులు కనిపించినాయి, అరిటాకులు కోసుకున్నాము. అయితే ఇంటికాడ నుంచే క్యారెట్, వంకాయలు, మా చెట్టుకు పండినటువంటి వంకాయలు, నువ్వుపప్పు, కొబ్బరి చెక్క ఇవన్నీ పట్టుకుని వెళ్ళానండి. వెళ్ళి తమ్ముడికి భోజనం పెట్టేశాను. నాకైతే కానుకలు ఇచ్చాడండి, అవి తెచ్చుకున్నాను. మీకు చూపిస్తాను చూడండి. శ్రీమాత్రే నమః. నేను మ్యారేజ్ అయిన కానిండి 12 సంవత్సరాల బట్టి నుంచి ఇలా పెడుతూనే ఉన్నాను. తమ్ముడు 3 ఇంటికి వస్తాడు. 3 ఇంటికాడ ఏదో ఒకటి తిని తర్వాత మాకు కానుకలు ఇచ్చి వెళ్తాడండి. మా పుట్టింటి వారు ఇచ్చినటువంటి కానుకలు చూడండి. ఈ వీడియో చూసిన మీరందరూ కూడా ధైర్యంగా, మనస్ఫూర్తిగా మీ సోదరులు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. సమస్త సన్మంగళాని భవంతు. Okay,